తిరుపతి తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు దొంగ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్ల లిస్టును తొలగించేంత వరకు కొత్త ఓటర్ లిస్టును ప్రకటించొద్దు అంటూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. తిరుపతి చుట్టుపక్కల నియోజకవర్గాలలో కోకొల్లలుగా దొంగ ఓట్లు నమోదయ్యాయని అన్నారు. ఇదేంటని ప్రశ్నించిన టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు నాయకులపై అధికారులు దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ఈ విషయంలో తూతూ మంత్రంగా ఒకరిద్దరిని సస్పెండ్ చేసినంత మాత్రాన సరిపోదని అన్నారు. దీనికి కారణమైన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లపై సమగ్ర సర్వే నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో కోకొల్లలుగా దొంగ ఓట్లున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల పైన దొంగ ఓట్లు ఎక్కించారు. మొన్న ఎంపీ బై ఎలక్షన్ లో తిరుపతిలో 35,000 పైన దొంగ ఓట్లు నమోదయ్యాయి. కాళహస్తిలో గాని, సత్యవేల్లో గాని, వెంకటగిరిలో గాని, సూలూరుపేటలో గాని, గూడూరులో గాని, సర్వేపల్లిలో గాని కొన్ని వేల ఓట్లు ఎక్కించుకున్నారు. కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు వేయించారు. ఈ గురుమూర్తి గారు ఎంపీగా గెలిచారని చెప్పి ప్రకటించారు. మేము ఆ రోజు ఆత్మనాదాలు చేశాం, రోడ్డు మీదకి వచ్చాం. మీరంతా మీడియా అంతా చూపించింది. పిఎల్ఆర్ గ్రాండ్ లో ఏదైతే వాళ్ళ కళ్యాణ మండపం ఉందో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కళ్యాణ మండపంలో దొంగ ఓట్లు కార్డులు పంపిణీ చేస్తారు. దొంగ ఓట్లందరినీ అక్కడికి దించారు. వేలాది మందిగా తరలించారని చెప్పి అక్కడికి వెళ్తే పోలీసులు మమ్మల్ని అరెస్ట్